నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్లో లెఫ్ట్ మీడియా విలువలు మరిచి ప్రవర్తిస్తోంది. వార్తను ప్రచురించడం ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలను గుర్తెరిగి కూడా సంచలనాలకు పోయి దేశ భద్రతని పణంగా పెడుతోంది. తాజాగా లెఫ్టిస్ట్ మీడియా సంస్థగా పేరొందిన ది ప్రింట్ వార్తాపత్రిక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టింది. ఆమె భారత్లో నివాసం ఉంటున్న విషయం అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు. కానీ ఆమె ఎక్కడ ఉంటున్నారన్న విషయం ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదు. ఆమె ఎక్కడ ఉందో బయట ప్రపంచానికి తెలిస్తే ఆమె భద్రతకే ప్రమాదం. కాబట్టి ఆమె నివాసానికి సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా భారత ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇదిలా ఉంటే విలువలు మరిచిన ది ప్రింట్ వార్తాపత్రిక ఏకంగా షేక్ హసీనా గురించిన సమాచారాన్ని వెల్లడించింది. షేక్ హసీనా ఈజ్ ఇన్ లూటినెస్, ఢిల్లీ అండర్ టైట్ సెక్యూరిటీ రింగ్, లెఫ్ట్ హిండోన్ బేస్ 2 months ఎగో అనే శీర్షికన వెలువరించిన ఈ కథనంలో షేక్ హసీనా నివాసానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారిక భవనాల సముదాయంలోనే ఆమె నివాసం ఉంటున్నారని తెలిపింది. ఆమె నివాసం ఉండే ప్రాంతంలో ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, మాజీ అధికారులు నివాసం ఉంటున్నారని వెల్లడించింది. అప్పుడప్పుడు ఆమె అక్కడే వాకింగ్ కూడా చేస్తుంటారని చెప్పింది. అయితే పూర్తి భవనం అడ్రస్ వెల్లడించకపోవడం ఒకంత సంతోషపడాల్సిన అంశం. ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్లో ప్రధాని అధికారిక నివాసాన్ని నిరసనకారులు చుట్టుముట్టడంతో షేక్ హసీనా కట్టుబట్టలతో భారత్కు వచ్చేశారు. బంగ్లాదేశ్లో క్షణం ఆలస్యమైన ఆమెను అక్కడే చంపేసేవారనే వాదన కూడా వినిపించింది. ఆమెకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. షేక్ హసీనా అక్కడి నుంచి హెలికాప్టర్లో వస్తున్నంతసేపు రఫేల్ యుద్ధ విమానాలను ఆమెకు రక్షణగా పంపింది భారత ప్రభుత్వం. షేక్ హసీనా సురక్షితంగా భారత్కు చేరుకున్న తర్వాత సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఆమె ఎక్కడున్నారన్న విషయాన్ని ఇప్పటి వరకు భారత ప్రభుత్వం వెల్లడించలేదు. షేక్ హసీనా సురక్షిత ప్రాంతంలోనే ఉన్నారనే భారత ప్రభుత్వం కూడా చెబుతూ వచ్చింది. హసీనాపై ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వంతో పాటు అక్కడి ఆర్మీ, విద్యార్థి సంఘాలు, జమాతే ఇస్లామీ వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఆగ్రహంతో ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలు ఆమెను ఎప్పుడెప్పుడు అంతం చెయ్యాలని కాచుకు కూర్చున్నాయి. షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు భారత్కు అనుకూలంగానే వ్యవహరించారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కంటే అవామీ లీగ్ కొద్దిగా భారత్కు అనుకూలంగా ఉంటుంది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ సహకరించినప్పటి నుంచి హసీనా కుటుంబం భారత్కు అనుకూలంగానే వ్యవహరిస్తోంది. అంతేకాదు, అక్కడి హిందువులను కాపాడడంలో కూడా హసీనా ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాగానే అక్కడ హిందువుల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలుసు. అంతటి పరిస్థితి రాకుండా షేక్ హసీనానే ఇన్నాళ్లు అడ్డుపడుతూ వచ్చారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలను ఎప్పటికప్పుడు అణచివేస్తూ వచ్చారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జమాతే ఇస్లామీ లాంటి సంస్థల ఆటలు సాగనివ్వలేదు. అందుకే ఆమె ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్న తాత్కాలిక యూనస్ ప్రభుత్వం షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరుతుంది. ఆమెను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. షేక్ హసీనా భారత్లో ఉండి తమ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఆమెపై తమ దేశంలో హత్య కేసులు ఉన్నాయి కాబట్టి తమకు అప్పగించాలని, ఈ విషయంలో భారత్ సహకరించాలని కోరుతున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి భారత్కు అధికారికంగా విజ్ఞప్తి రాలేదు. కానీ అక్కడి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం ఈ విషయంపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత్ ఈ విషయంపై అధికారిక అభ్యర్థన వచ్చే వరకు స్పందించకుండా ఉండాలని నిర్ణయించుకుంది. నిజానికి ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించడానికి భారత్ సుముఖంగా లేదు. షేక్ హసీనాను గనుక అప్పగిస్తే అక్కడి అవామీ పార్టీ పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే అక్కడ పూర్తిగా రాడికల్ ఇస్లామిక్ సంస్థలే రాజ్యమేలుతాయి. ఈ కారణంగా ఆమెను అప్పగించడానికి భారత ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు. అయితే షేక్ హసీనాను తమకు అప్పగించకపోతే తాము సహించేది లేదని, భారత్లో ఉగ్రవాద చర్యలకు వెనుకాడబోమని అక్కడి ఉగ్రవాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జమాతే ఇస్లామీ ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్లో తన పునాదులను బలపరుచుకుంటుంది. షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో నిషేధానికి గురైన ఈ సంస్థ ఆమె రాజీనామా చేయగానే బంగ్లాదేశ్లో మళ్లీ వేళ్లునుకుంటుంది. ఈ క్రమంలో షేక్ హసీనాను అంతమొందించడానికి జమాతే ఇస్లామిక్ కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ఆమె నివాసానికి సంబంధించిన సమాచారం అంతా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షేక్ హసీనాను భారత్ ఎంతగానో కాపాడుకుంటూ వస్తున్న సమయంలో ది ప్రింట్ వంటి వార్తాపత్రికలు ఆమెకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటపెట్టడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. లెఫ్ట్ మీడియా ఇటువంటి పోకడలు పోవడం ఇదే తొలిసారి కాదు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో బర్ఖాదత్ ఉగ్రవాద దాడిని లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆర్మీ ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాన్ని ఉగ్రవాదులు ఈ లైవ్ టెలికాస్ట్ను చూసే తెలుసుకున్నారు. అటు కార్గిల్ యుద్ధం సమయంలోనూ భారత్ మీడియా ఇచ్చే వార్తా కథనాలను ఆధారంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ ఏ పోస్టుల దగ్గర ఉంది, వారిని ఎలా అంతమొందించాలని ప్రణాళికలు రచించింది. వాటితో పోలిస్తే ప్రస్తుతం ది ప్రింట్ రాసిన కథనం చాలా చిన్నది. మరి ఇటువంటి కథనాలను ప్రచురించడం మంచిదేనా, లేక వీటిపై స్వీయ నియంత్రణ పాటించాలా అన్నది ఆయా పత్రికల అధినేతల విజ్ఞతకే వదిలేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.